ఇంక ఇవాళ బ్లాగ్‌లో అయితే నేను ఇంతే ఉంటానా? లేకుంటే అందరూ ఆడవాళ్ళు ఇలా ఉంటారా? అనే విషయాన్ని గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం షాపింగు, సరుకులు, గ్రోసరీ ఇవి ఉంటాయి కదా! వీటి గురించి అయితే ఇవాళ షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బ్లాగ్‌తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్‌డే బ్లాగ్ అండి. అంటే గురువారం రోజు బ్లాగు. ఇంకా ఆ రోజు అయితే గ్రోసరీస్ అదే సామాన్లు సరుకులు తెచ్చుకుందాం అనేసి డీమార్ట్కి అయితే బయలుదేరిపోయాము. ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరామండి. పాపను మార్నింగ్ స్కూల్కి పంపించి ఆఫ్టర్నూన్ 1:30కి బాబును కూడా పంపించా. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే బైక్ మీద సరుకులు పిల్లలు రాలేమన్నమాట. ఇబ్బంది అవుతుంది ఈ మధ్య. సో ఎందుకంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, సరుకులు కూడా కొంచెం 2 బ్యాగులు అలా అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి బాబును ఆఫ్టర్నూన్ పంపించిన తర్వాత మేము కూడా లంచ్ చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయాం. మళ్ళీ 3:30 కల్లా వచ్చేసేయాలి. బాబు 3:30కి స్కూల్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ బాబుని పికప్ చేసుకోవాలి. అందుకనేసి ఫాస్ట్గా వెళ్ళామండి. ఎప్పుడు ఇంత ఫాస్ట్గా అయితే కింద నేను షాపింగ్ చేయలేదని చెప్పచ్చు. వితిన్ 1 అవర్లో సరుకులు మొత్తం తీసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. మళ్ళీ కరెక్ట్ టైంకి బాబు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం ఇంత తొందరగా వెళ్ళి ఇంత తొందరగా రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. మా వారైతే ఈసారి నువ్వు ఏది ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు, బాగానే కొన్నావు, లేదంటే కనుక తిప్పి కొంటావు అని చెప్పాడనమాట. ఇంక ఇక్కడైతే కనుక డీమార్ట్ వచ్చేసి కొంచెం అంటే దగ్గరే, అంటే మరీ దగ్గరేం కాదు, కొంచెం మీడియమే అనమాట. ఒక 2-2.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళిపోయాం. ఈసారి అయితే కనుక మా వారు ఏమంటున్నారు, అనవసరమైనవి అస్సలు కొనకు, అవసరమైనవి మాత్రమే కొను అని చెప్తున్నాడు. వెళ్ళేటప్పుడు దారిలో చెప్తున్నాడు. అనవసరమైనవి ఎందుకు కొంటాం చెప్పండి, అనవసరమైనవి ఏవి కొనమండి. కాకపోతే ఇంక యూట్యూబ్లో రెసిపీస్ అవి ఇవి చేస్తూ ఉన్నాను కాబట్టి కంపల్సరిగా కొనాల్సి వస్తుంది అనమాట. నీ యూట్యూబ్ ఏమో కానీ నా సరుకులకి నెల రేట్లు పెంచేస్తున్నామని మా వారు చెప్తూ ఉంటాడు. ఇంకా తప్పదు కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే కంపల్సరీగా అన్నీ ఉండాల్సిందే. ఏ ఒక్కటి లేకుండా చేయలేము, అడ్జస్ట్ అయ్యి చేయలేము కదా. చేసేది ఏదో పర్ఫెక్ట్గా చేద్దామనేసి అలా కొన్ని గ్రోసరీస్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటాను. ఇంకా వెంటనే ఒక 1 అవర్లో మాకు కావాల్సిన గ్రోసరీస్ అయితే చాలా తక్కువే తీసుకున్నామని చెప్పచ్చు. ఈసారి అయితే కూడా ఎక్కువ ఏం లేవు. ఇంకా పిల్లలు వచ్చారంటే బొమ్మలు అవి ఇవి అని ఏడుస్తారు, కానీ ఈసారి అయితే వాళ్ళు లేరు కాబట్టి మేము ఇద్దరమే వెళ్ళాం కాబట్టి ఏవే కావాలో అవన్నీ లిస్ట్ రాసుకొని వెళ్ళేటప్పుడే లిస్ట్ రాసుకొని వెళ్ళామంటే ఏమవుతుందంటే వెంటనే తీసేసుకోవచ్చు, టైం వేస్ట్ కాదనమాట. ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాను. అలాగే ఈసారి సమ్మర్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించినవి కొన్ని గ్రోసరీస్ అయితే పర్చేస్ చేశాను. ఇంకా డిమార్ట్కి వెళ్ళామంటే కంపల్సరీగా మనం కొనేది ఏంటి అంటే పాప్కార్న్ లేదా ఐస్ క్రీమ్ కంపల్సరీగా కొంటాం కదా. ఇంకా నేను కూడా ఇక్కడైతే కూడా చీజ్ పాప్కార్న్ తీసుకున్నాను. చీజ్ బాగుంటుందండి, నాకు ఎందుకో డిమార్ట్ దగ్గర చీజ్ పాప్కార్న్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా ఫ్యామిలీ ప్యాక్ అయితే తెచ్చేసుకుంటాం ఇంటికి. ఇంకా ఆ రోజంతా మా ఆయన తినడు, మేము పిల్లలు మటుకు మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకు మా వారికి ఇష్టం ఉండదు, మా వారికి ఓన్లీ సాల్ట్ ప్లెయిన్ ఉంటుంది, అదొక్కటే ఇష్టము. ఇంకా మేమైతే తెచ్చేసుకున్నాను. అది కాక పిల్లలు స్కూల్ నుంచి వచ్చారంటే బయటకు వెళ్ళామని తెలుస్తుంది కదా. నేనైతే కన్నా డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయ్యానంటే మా పాప, మమ్మీ ఈరోజు మీరు ఎక్కడికో వెళ్ళారు మమ్మీ, మమ్మల్ని స్కూల్లో వదిలేసిన కంపల్సరీగా అడుగుతుంది. సో అందుకనేసి ఇంకా వాళ్ళకు పాప్కార్న్ అయినా తీసుకెళ్తే సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు కదా అనే ఉద్దేశంతో తీసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను ఇక్కడ హెయిర్ అంతా లేచింది అనేసి హెయిర్ని మంచిగా సెట్ చేసుకుంటుంటే ఏం అబ్బాయి పదే చేయి పెట్టుకుంటూ ఉంటావే తలపైన అని మా వారు కామెంట్ వేస్తున్నారు ఇక్కడ. ఇంకా సరుకులు అయితే కనుక తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామండి. అసలు ఎండ అయితే భయంకరంగా ఉందని చెప్పచ్చు, అంత ఎండ ఉండింది. 1:30కి బాబుని వచ్చి 2కి వెళ్ళిపోయాం. మళ్ళీ 3:15 కల్లా రిటర్న్ అయిపోయాము. మంచి ఎండలో వెళ్ళామని చెప్పచ్చు అనమాట. ఇంకా అంత ఎండ అసలు ఈసారి ఎండలు ఎక్కువే ఉన్నాయని చెప్పచ్చు. ఇంకా మీ సైడ్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా మేము ఇద్దరం వెళ్ళినా సరే 2 బ్యాగ్స్ అయ్యాయండి. అదే పిల్లలు ఉన్నారనుకో చాలా కష్టం అవుతుంది. 2 బ్యాగ్స్ పెట్టుకొని పిల్లల్ని ఎత్తుకొని రావాలంటే కష్టం అవుతుంది బైక్ మీద. కానీ మేమిద్దరమే వెళ్ళి ఒకటి ముందు పెట్టుకున్నాం, ఒకటి బ్యాక్ సైడ్ పెట్టేసుకొని వచ్చేసాము. ఇక్కడైతే కన్నా రాముల దేవాలయం ఉందండి మేము వచ్చే గల్లీలో. అక్కడైతే కన్నా శ్రీరామనవమి వస్తుంది కదా, ఇంకా 27 శ్రీరామనవమి ఉంది కదా. శ్రీరామనవమి ఉంది అనేసి శ్రీరాముని టెంపుల్ దగ్గర మొత్తం అంతా మంచిగా ముగ్గులు పెడుతున్నారండి. లైక్ కోళ్ళం ముగ్స్ ఇలా ఉంటాయి కదా డిజైన్లు, అలాంటి ముగ్గులు అయితే వేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆపండి నేను వీడియో తీసుకుంటా అంటే నీకు వీడియోలో
ఎప్పుడు గోల. బాబు స్కూల్ టైం అవుతుందని మా వాడు ఆపలేదు, లేదంటే కనుక కంపల్సరీగా దిగాడ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను. డిజైన్స్ భలే వేస్తున్నారు అక్కడైతే కనుక కోలం డిజైన్స్. ఇంకా నేను డిమార్ట్ నుంచి ఏమేమి తెచ్చాను అనేది మీతో షేర్ చేస్తాను ఇవాళ. అందరు తెచ్చే సరుకులే అక్క, సరుకులు కూడా చూపించాలని అనుకోవద్దండి. ఏమో చాలా రోజులు అయిపోయింది డిమార్ట్ షాపింగ్ బ్లాగ్ తీయక, సో అందుకనే షూట్ చేశాను. ఇంకా అదే రోజు మా వాడు వాటర్ బాటిల్ని పోగొట్టుకొని వచ్చాడు స్కూల్లో అయితే గన. ఇంకెలాగో ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం కదా, వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వద్దాంలే అనేసి ఈసారి ఈజీగా తనకి అర్థమయ్యే విధంగా ఒక బాటిల్ దానికి చూపించాలి. వానికి వస్తుందో రాదో మరి తెలియదు, ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా తాగేది ఉంటుంది కదా, సో అలాంటి బాటిల్ అయితే తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను కానీ బట్ అది పోగొట్టేసుకొని వచ్చాడు. ఇంకా ఎందుకులే ఈసారి ఇది అడ్జస్ట్ చేద్దాం, మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కావాలంటే మంచిగా ఇంకోటి కొందాంలే, ఇప్పుడు ప్రజెంట్ ఇది తీసుకో అంటే ఇంకా సరేలే అనేసి ప్లాస్టిక్ బాటిలే తీసుకున్నాను ఈసారి అయితే గిన. ఇంకా ఇంట్లో గ్రోసరీస్ తెలిసిందే కదా, ఉప్పు పప్పులు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, సోప్స్ డేటాలు. ఇంకా ఈసారి ఎక్స్ట్రాగా ఏం కొన్నాను అంటే కదా రూమ్ ఫ్రెషనర్ కొన్నానండి. ఏంటి అంటే ఆ ఏసీ ఆన్ చేస్తూ ఉంటే ఏదో ఒక డస్ట్ స్మెల్ వస్తుందంట, సో అందుకనేసి రూమ్ ఫ్రెషనర్. నాకు ముందుగానే ఈ స్ప్రేలు సెంట్లు ఇవన్నీ అస్సలు పడవు. ఇంకా ఈ రూమ్ ఫ్రెషనర్ అంటారా, నీ చాయిస్, నువ్వు ఇష్టమైంది మాత్రమే తీసుకొని మా వారు తీసుకెళ్ళాడు అనమాట అక్కడికి. అంటే ఎక్కువ ఘాటు ఉంటాయి చూడండి, అలాంటి ఘాట్ స్మెల్ నాకు అస్సలు పడదు. ఆ ఘాట్ స్మెల్ చూసానంటే వామిటింగ్ సెన్సేషన్, హెడ్ఏక్ ఇలా రావడం జరుగుతుంది. సో అందుకనేసి సింపుల్ ప్రెగ్నెన్సీ ఉండేది అయితే కనుక తీసుకున్నాను. అంటే ఎక్కువ స్మెల్ లేకుండా తక్కువ ఉంటుంది కదా, సో అలాంటిది అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే సమ్మర్ వస్తుంది, కొన్ని జ్యూసెస్ ఇలాంటివి ప్రిపేర్ చేద్దామనేసి గ్లాసులు అయితే తీసుకున్నాను. నా దగ్గర గ్లాస్ వెడ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవండి. ఈ మధ్యనే యూట్యూబ్ కోసమని కొన్ని పర్చేజ్ చేస్తున్నాను. మా ఇంట్లో కూడా ఎటువంటి గ్లాస్ వెడ్స్ లేవన్నమాట. కొన్ని ఈ మధ్య ఒక్కొక్కటి నెలకొకటి బడ్జెట్ చూసుకోవాలి కదా మనం కూడా, సో అలా నెలకొకటి తీసేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈసారి అయితే ఒక గ్లాస్ సెట్ అయితే తీసుకున్నా. 6 గ్లాసెస్ అయితే వచ్చాయి, బాగున్నాయి, చాలా మందంగా ఉన్నాయి. బట్ 350 340 ఎంతనో పడింది. 6 గ్లాసెస్ వచ్చేసి. అలాగే షర్బత్ ప్రిపేర్ చేస్తాం కదండి, రోజు సిరప్ అనేసి రోజు సిరప్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా డేటాలు, ఇంక ఇవన్నీ డైపర్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే కన్నా పర్చేజ్ చేశాను. ఈసారి ఎక్స్ట్రాగా నేను ఏమన్నా కొన్నాను అంటే నా యూట్యూబ్కి సంబంధించినవి జ్యూసెస్ ప్రిపేర్ చేయడానికి షర్బత్ ఇది ఒకటి తీసుకున్నాను, ఈ గ్లాసెస్ ఒకటి తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ ముందుగానే హెవీ కాస్ట్ ఉంటాయి. ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేశాను, డ్రై ఫ్రూట్స్ కూడా కొంటూ ఉన్నాను ప్రతి నెల, లేదంటే కన్నా చూసుకొనే కొంటానండి. జీడిపప్పు బాదం పప్పు తెచ్చుకుంటాం. ఈ మధ్య పిస్తా ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను. ఇంకా పిస్తా బాదం కాజు ఇవి తీసుకున్నాను. అలాగే అవిసె గింజలు తీసుకున్నానండి. ఈసారి అవిసె గింజలతో పొడి ప్రిపేర్ చేద్దాం, చాలా మంచిది కదా అవిసె గింజలు అనేసి అవిసె గింజలు కూడా తీసుకున్నాను. గ్లాసెస్ ఇక్కడైతే కన్నా చాలా మంచిగా ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి. మీకు డిజైన్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ వీడియోలో క్లారిటీగా, బట్ చాలా బాగున్నాయి. ఈసారి నేను జ్యూసెస్ చేసినప్పుడు మీతో షేర్ చేస్తానులేండి. గ్లాసెస్ అయితే 6 వచ్చాయండి, బాక్స్లో మొత్తం వచ్చి 6 వచ్చాయి. ఈ బాక్స్ తీసుకొని వచ్చేటప్పుడు ఫస్ట్ డ్యామేజ్ వచ్చిందండి, బిల్డింగ్ దగ్గర అయితే డ్యామేజ్ ఉన్నాయన్న అన్నాడు. మళ్ళీ ఇంకా మా వారు అయితే ఇంకా డ్యామేజ్ వచ్చింది కదా పక్కన పెట్టేసి నెక్స్ట్ మంత్ తీర్చాలి అన్నాడు. మనం ఊరుకుంటామా, లేదు నాకు కావాల్సిందే. బిల్డింగ్ అలాగే ఆపేసి మధ్యలో మళ్ళీ బాక్స్ తీసుకెళ్ళి రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇంకొక బాక్స్ చెక్ చేసుకొని అక్కడే డ్యామేజ్ ఉందా లేదా, మళ్ళీ ఉంది అంటే రిటర్న్ అని పంపిస్తారు మా వాడు. ఇంకా ఏం వద్దులే వచ్చేసే అంటారు మా వారు. సో అందుకనేసి మంచిగా అక్కడే చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొక బాక్స్ తెచ్చుకున్నానండి. ఇలా ఉంటుంది, అంటే మిడిల్ క్లాస్ ప్లానింగ్ కదా, బడ్జెట్ అనేది చూసుకొని చేసుకుంటాం, అది మటుకు పక్కా అండి మేమైతే గిన. సో ఇలానే చేస్తా. ఫర్ మంత్ ఏవేవి కొనాలి అనేది ముందుగానే లిస్ట్ రాసుకుంటాం. ఈ మంత్ కొంచెం తక్కువ ఖర్చులో సరుకులకి తక్కువ ఖర్చు అయిందంటే కొంచెం ఏమన్నా ఇంట్లోకి సామాన్లు ఉంటాయి కదా అవి తీసుకుంటాను అనమాట. ఇంకొక రోజు సరుకులు ఎక్కువ ఉన్న రోజు సామాన్లు అయితే తీసుకోను. ఇలా చేస్తానండి. ఒక మంత్ అలా, ఒక మంత్ ఇలా తగ్గించుకోవడం ఎక్కించుకోవడం ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా అలాగే ఒక బాటిల్ తీసుకున్నాను, ఎక్కువ 2 లీటర్స్ బాటిల్ అయితే తీసుకున్నాం. ఊరు వెళ్తున్నాం కాబట్టి వాటర్ ఉండాలి కదా సమ్మర్ అనేసి ఒక పెద్ద బాటిల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇదే అనమాట ఈ డిమార్ట్ సరుకుల గోల, ఇంట్లోకి గ్రోసరీస్ ఇవే ఇవాళ బ్లాగ్ అయితే కినా. ఎలా ఉంది ఏంటినా కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీరు కూడా ఇలానే చేస్తారా, ఎలా చేస్తారంటే బడ్జెట్ చూసుకొని చేస్తారా, ఎలా చేస్తారనేది నాతో అయితే కూడా షేర్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి
క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఇస్తే వస్తాయి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.